హలో! హాయ్ అండి. ఇంక ఇంటి ముందర అయితే గిన అలికేసాననమాట. కూర్చునేసినాను ఎండకి. ఎందుకంటే బాగా చెమటలయితే గిన కారిపోతున్నాయనమాట. ఎండ అయితే గిన తెల్లవారితోనే 10:30కి ఫుల్లు ఎండ అయితంది. ఇంకైతే వెంటనే ఏసినామంటే ఇంక ముగ్గు పిండి అతుక్కుంటుందనేసి, ఇంకా అయితే గిన ఇంకా ఇక్కడ ఒక ముగ్గేసేసాను చెట్టు ఇవతల. ఎందుకంటే ఇక్కడైతే బండ్లు పార్కింగ్ పెడతానమాట. పెట్టేస్తే ఇంక ముగ్గు గాని మళ్ళీ పండగ ముందర ఇంటి ముందర అంతా తొక్కిచ్చేస్తాను. నేను అక్కడే ఏసాననమాట. ఇంకొంచెం మాకు ఇంటి పక్కనే చెట్లుండే అక్కడైతే పెట్టుకోండి అనేసి. ఇంకా ఆరిపోయిన తర్వాత ఇలా ఉందనమాట. బాగా అయితే వచ్చింది. ఇంక ఇంటి ముందర కూడా పసుపు కుంకుమ కానీ పెట్టేసి మామూలుగా అయితే గన ముగ్గు పిండి తీసుకుంటాను డైలీ ముగ్గు. ఇంక ఈరోజు వద్దనేసి శుద్ధత వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా చుట్టాలు అట్లంతా వస్తారు కదండి. ఇంకా వాళ్ళంతా పిల్లలు కానీ వస్తారు. ఇంకా మా చెల్లెల పిల్లలు ఇంకా వాళ్ళ ఆడబిడ్డ పిల్లలు వాళ్ళంతా వస్తే అట్లంతా తొక్కేస్తారు మా ఆడబిడ్డ బిడ్డలు అట్లంతా. అందుకనేసి నేనైతే కన్నా శుద్ధత వేస్తే అట్లీస్ట్ కొంతసేపు మనం తెల్లవారితోనే జ్యోతులు మోస్తాం మేము మబ్బుతోనే. ఇంకా అయితే గన 3కే అయితే గన ఇంకా అప్పుడైతే గన ఇంకా మరీ బాగుండదు అనేసి నేనైతే గన కనీసం ముగ్గన్న ఉండాలి కదా ఇంటి ముందర. ఇంకా అంత తర్వాత మళ్ళీ ముగ్గు కూడా వేసుకోలేము. నేనైతే కానీ ఇంక రెడీగానే అయిపోయాను అనమాట. ఇంకా నైట్ వేసుకున్నామని అయిపోయినాను. ఇంకైతే ఇంకా స్నానం చేసి వచ్చి చీర అయితే కట్టుకుంటాను. ఇంకా లిల్లీ పూల కోసం కానీ అట్లయితే కానీ టౌన్లోకి పోలనేసి ఇంకైతే కానీ చీర కానీ కట్టుకునేసి కాళ్ళకి పసుపు రాసుకునేసి పట్టీలు అయితే పెద్దగా పెట్టుకునేసి అవి నాకు చాలా ఇష్టం అండి. ఇంకా అయితే కానీ పెట్టుకునేసి చీర అయితే కట్టుకొని రెడీ అయిపోయినాము. ఇంకా మా వారు అయితే వచ్చారు, టౌన్లోకి వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా మాకు లిల్లీ పూలు లేవు, ఆ గిన్నె అయితే కానీ డెకరేషన్ చేసేకి కావాలనేసి. ఇంకా అయితే కానీ నైట్ అంతా నిద్రపోలేదండి. నేను మిగతాదంతా నెక్స్ట్ షార్ట్లో పెడతా. ఇవి దబ్బలు అయితే తీసుకుంటాను. గిన్నెకి అయితే కన్నా సెట్ చేస్తామన్నమాట. సలిబిండితో జ్యోతులు అయితే చేస్తాము, అందుకనేసి అక్కడికి వెళ్ళాము. ఇది ఒకటి వచ్చి 20 రూపీస్ తీసుకున్నారండి వాళ్ళు. ఇంకా లిల్లీ పూలు అయితే కానీ మొత్తం మార్కెట్లో అయిపోయినాయి, 8 పైన అయిపోయింది. మేము పోయే లోపల ఇవేదో ఒక 800 గ్రాములు దొరికినాయి అనమాట. ఇంకా బియ్యం అయితే కన్నా ఒక రోజు అంతా నానబెట్టేసి ఆరబెట్టేసి అనమాట. మనం అయితే కానీ చూడండి ఇదే గిన్నె అనమాట. ఇంకా దానికైతే కానీ ఈ దెబ్బలతో అయితే కానీ డెకరేషన్ అయితే చేయాలన్నమాట. ఇంకా దారం పూల దారం తీసుకోవాలండి, ఎందుకంటే లిల్లీ పూలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. ఇంకా మేమైతే కానీ అందరం కలిసి అయితే కానీ గిన్నెకి అయితే రెడీ చేసేస్తున్నాం అనమాట. ఇంకైతే కానీ ఇట్లా లిల్లీ పూలని చుట్టేసి మొత్తం ఇవైతే పెట్టుకున్నాను. ఇంకా గ్రీన్గా ఉండాలనేసి ఇంకా నేను వెళ్ళే లోపల మార్కెట్లో పూలు అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా జాతర మాకు 3-4 ఏరియాల్లో, అందుకనేసి ఇంకైతే కానీ నైట్ చూడండి 12 అయిపోయిందనమాట. అక్కడైతే కానీ మనకి అవి అంతా టపాసులు అంతా పేలుస్తున్నారనమాట. నేను కొంచెం షార్ట్ అయితే చేశాను, ఎందుకంటే చాలా బాగా నచ్చింది. కానీ అందరూ అయితే పనుకునేశారు. ఇంకా నేను మా అన్న కూతురే మాత్రం మేల్కొండాము. గిన్నె అయితే కానీ రెడీ చేసేసాను అనమాట. ఇంకా తను కూడా పనుకునేసిన తర్వాత ఇంకా నాకైతే నిద్ర వస్తుంది నన్ను లేపొద్దని. ఇంకా మా వారు కూడా పోయి పనుకునేసాను అనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను. ఇంకా సరేలేనేసి నేనైతే గన ఇదైతే కన్నా షార్ట్లో అయితే కన్నా నేను చూపిస్తున్నాను కదా. ఇంకా అయితే కన్నా తమలపాకులు చూడండి మనకైతే కన్నా జ్యోతికి రెడీ చేసి సలిబిండి కూడా చేసుకునేనాం. నేను చాలా షార్ట్లో చూపించాను. ఇంకా శనివారాలు కూడా చేస్తాను కాబట్టి ఇట్లా రెడీ చేసి సలిబిండికి తమలపాకులు కానీ చిన్నదనమాట, అదైతే నేను బయట పెట్టాను. అందుకని అట్లా తడి బట్టలు పెడితే బాగుంటుంది. ఓకే అండి, మీతో నెక్స్ట్